వాట్ ఈజ్ మేడారం? అసలు మేడారం అంటే ఏంటి? ఇక్కడ దేవుళ్ళకి గొప్ప గొప్ప రాక్షసులను చంపే చరిత్రలో నిలిచినటువంటి ఎలాంటి చరిత్ర లేదు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద గుడి లేదు. ఇలాంటి గొప్ప గొప్ప రాజులచే నిర్మించబడ్డ ఆర్కిటెక్చర్ కానీ, అలాగే గొప్ప గొప్ప సంస్కృత చిహ్నాలు కానీ, గొప్ప గొప్ప శిలాఫలకాలు కానీ, అలాగే వజ్ర వైడూర్యాలతో నిర్మించిన దేవతల విగ్రహాలు కానీ ఏమీ కనిపించవు మీకు. అలాగే ఇక్కడ మీకు తినడానికి గొప్ప గొప్ప హోటల్స్ ఉండవు, ఎలాంటి ఫుడ్ లభించదు ఎక్కువగా. అలాగే కనీసం అమ్మవారి కోసం చేతులతో చేసిన ప్రసాదం కూడా ఇక్కడ లభించదు. అలాగే ఇక్కడ మీరు స్నానం చేయడానికి మీకు మంచినీటి కొలను ఉండవు. చంపన్న వాగులో ఉన్నటువంటి నీరు శుభ్రంగా లేకపోయినా మీకు ఆ నీటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ గుడికి ఎలాంటి సెలబ్రిటీస్ రారు, అలాగే ఎలాంటి ప్రమోషన్స్ ఉండవు. ఇక్కడికి ఎలాంటి పొలిటీషియన్స్ వాళ్ళ అవసరానికి మించి ఎప్పుడూ రారు. అలాగే ఇక్కడికి వచ్చే జనాలకి ట్రాఫిక్తో ఇబ్బంది, ఉండడానికి ప్లేస్తో ఇబ్బంది, అలాగే తినడానికి ఫుడ్తో ఇబ్బంది, అలాగే పడుకోవడానికి ప్లేస్తో ఇబ్బంది, నిత్యావసరాలు తీర్చుకోవడం కూడా చాలా ఇబ్బంది ఇక్కడ. ఎందుకంటే ఎటు చూసినా మనకి జనమే కనిపిస్తారు కాబట్టి. బట్ ఇక్కడ ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి అడ్డంకులున్నా, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా కూడా ఒకప్పుడు పులులు నివసించే ప్రాంతమైన ఈ ఫారెస్ట్లోకి ఎడ్ల బండ్లతో ప్రయాణించిన రోజుల నుండి చలికాలంలో జరిగే జాతర కాబట్టి రాత్రులు ఎంతో చల్లగా ఉండే ప్రదేశంలో కూడా ఎడ్లబండ కాలం నుంచి ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి హెలికాప్టర్లో మనుషులు వస్తున్నారంటే ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడున్న దేవతలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాక్షసులను చంపి చనిపోకపోవచ్చు, బట్ వాళ్ళని నమ్ముకున్న ప్రజలను ఇబ్బందుల పాలు కాకూడదని చెప్పేసి వాళ్ళ కోసం పోరాడి చనిపోయారు. ఈరోజు కూడా అదే నమ్మకంతో వాళ్ళు కోరిన కోరికలను, వాళ్ళను నమ్ముకొని వచ్చే భక్తులను ఎలాంటి కష్టాలున్నా తీరుస్తారనే నమ్మకంతో వచ్చే ప్రజలు రోజు రోజుకి పెరుగుతున్నారంటే ఇక్కడ ఏదో ఉంది నిజంగా.